అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ అర్చన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ ఈశ్వరి గారు రచించిన నాన్న నేనొచ్చేస్తా. ఈ కథలో భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చిన కూతురుతో తన తల్లి ఈ విధంగా నచ్చ చెప్తుంది. ఆ నచ్చ చెప్పే విధానం అనేది చాలా చాలా బాగుంటుంది. కథను చివరి వరకు స్కిప్ చేయకుండా విన్నట్లయితే కథ చక్కగా అర్థమవుతుంది. ప్రతి అమ్మాయి ప్రతి తల్లి వినవలసిన కథ. ఇక కథలోకి వెళ్దాం ఫ్రెండ్స్. కాలింగ్ బెల్ చప్పుడికి ఒక్కసారిగా తెలివి వచ్చింది సావిత్రికి. కిటికీ వైపు చూసింది. వీధి దీపాలు ఇంకా వెలుగుతూ ఉన్నాయి. సూర్యుడి వెలుగు ఏమాత్రం రాలేదు. టైం ఎంతైంది అనుకుంటూ పక్కనే ఉన్న సెల్ చూసింది. 4:35 అని కనిపించింది. ఈ టైంలో ఎవరై ఉంటారు అనుకుంటూ పక్కకు చూసింది. భర్త రాఘవ మంచి నిద్రలో ఉన్నాడు. ఎలాగో తెల్లవారుతుంది కదా అని ఆయన్ని లేపడం ఎందుకు అనుకొని తలుపు తీయడానికి బయటికి వచ్చేలోపు మళ్ళీ మోగింది కాలింగ్ బెల్. వస్తున్నా అని సావిత్రి అంటుంటే అటువైపు నుంచి అమ్మా తలుపు తీయమ్మా అంటూ సుధా గొంతు వినపడింది. సుధా తలుపు తీస్తూ ఆశ్చర్యంగా పలికింది సావిత్రి. గబగబా గ్రిల్ తాళం తీసింది. అదేమిటి, నిన్న రాత్రి ఫోన్ చేసావు కదా, కనీసం వస్తున్నట్టు చెప్పలేదు. ఎప్పుడు బయలుదేరావు? శ్రీరామ్ రాలేదా? బయటికి చూస్తూ అడిగింది. రాలేదమ్మా, కాలేజీలో పనుండి అప్పటికప్పుడు అనుకొని నేనే బయలుదేరి వచ్చాను. కూతురి కంఠంలో తడబాటున సావిత్రి కనిపెట్టింది. తన గదిలోకి వెళ్తున్న కూతుర్ని పరిశీలనగా చూసింది. బాగా ఏడ్చినట్లుంది. కళ్ళు వాచి ఉన్నాయి. సావిత్రి ఏదో అడగబోయేంతలా సుధా, నాన్న ఇంకా లేవలేదా అమ్మా, నేను కొంచెం సేపు పడుకుంటాను అంటూ గదిలోకి వెళ్ళిపోయింది. సావిత్రి మనసు కీడు శంకించసాగింది. ఏదైనా అడుగుదామన్నా కూతురి ప్రవర్తన చూసి ఆగిపోయింది. సరేలే, కొంచెం సేపు పడుకొని లేచాక నెమ్మదిగా అడగవచ్చు అనుకుంటూ తన రోజువారి పనిలో పడింది. హాల్లో టీవీ సౌండ్ వినిపించేసరికి చేతిలో ఉన్న పని ఆపి గబగబా హాల్లోకి వెళ్ళింది సావిత్రి. టీవీ ఛానల్స్ మారుస్తున్న భర్తను చూసి సుధా వచ్చిందండి తెల్లవారుజామున అని చెప్పింది. అవునా, నన్ను లేపకపోయావా? ఏరి పడుకున్నారా అన్నాడు. కానీ సుధా ఒక్కతే వచ్చింది, శ్రీరామ్ రాలేదు, ఏదో కాలేజ్ పని ఉందని చెప్పింది. సావిత్రి చెప్తున్నంతలోనే రాఘవ కూతురి గది వైపు నడిచాడు. మంచి నిద్రలో ఉన్న కూతుర్ని చూసి వెనక్కి వచ్చేశాడు. రాత్రి ప్రయాణంలో నిద్ర లేదేమో, మంచి నిద్రలో ఉంది, లేపకు. తను ఎప్పుడు లేస్తే అప్పుడే లేవని శ్రీరామ్కి ఫోన్ చేసి చెప్పిందా చేయరానని? ఏమోనండి, చెప్పే ఉంటుంది, లేదా మెసేజ్ అయినా పెట్టి ఉంటుంది అంది. సుధా విషయంలో తను గమనించిన విషయం చెప్పలేదు. రాఘవకి కూతుళ్ళంటే పంచప్రాణాలు. పెద్ద కూతురు సుధకి పెళ్ళయి 6 నెలలయింది. చిన్న కూతురు చదువు కోసము వేరే ఊళ్ళో హాస్టల్లో ఉంటోంది. పిల్లలిద్దరూ దూరంగా ఉండడంతో రాఘవ సావిత్రిలు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. కూతురు ఇంటికి వచ్చేసరికి రాఘవకి చాలా హుషారుగా అనిపించింది. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తింటున్నాడు రాఘవ. సుధా నిద్రలేచి బ్రష్ చేసుకొని వచ్చి తండ్రి పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది. రాఘవ సుధని చూసి, అంత సడన్గా బయలుదేరి వచ్చావే అమ్మా, ట్రైన్లో బెర్త్ దొరికిందా? ఇక్కడ కాలేజ్ పని ఏదైనా ఉంటే నేను చూసేవాణ్ణి కదా. సుధ నుండి ఏ సమాధానం రాలేదు. సావిత్రి, సుధకి కాఫీ తీసుకురా, వంటింట్లో ఉన్న సావిత్రికి వినబడేలా చెప్పాడు. సావిత్రి కాఫీ తెచ్చి సుధ ఎదురుగా టేబుల్ పైన పెట్టింది. సుధ ఒక్కసారిగా తండ్రి భుజంపై తలవాల్చి బొటాబొటా కన్నీరు కార్చసాగింది. రాఘవ కంగారుగా సుధ తలపై చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? శ్రీరామ్తో ఏమైనా గొడవ జరిగిందా? తండ్రి లాలనగా అడిగేసరికి సుధకి దుఃఖభారం మరింత ఎక్కువైంది. సావిత్రి ఏదో అనబోయే అంతలో రాఘవ సైగ చేశాడు ఏమీ మాట్లాడవద్దని. 5 నిమిషాలు అయ్యాక సుధా తేరుకొని, నేనింకా అక్కడికి వెళ్ళను నాన్న, నేనంటే అస్సలు విలువలేదు, మగాడిననే అహంకారం ఎక్కువ, అన్నిటికీ తన మాటే నెగ్గాలంటాడు అంటూ మరొకసారి ఏడవసాగింది. సుధా మాటలు వింటూనే రాఘవ మొహంలో కోపం చోటు చేసుకోసాగింది.
అదేమిటి, ఇన్నాళ్ళు బాగానే ఉన్నాడు కదమ్మా, ఈ 6 నెలల్లో ఎప్పుడు ఏ కంప్లైంట్ చెప్పలేదు, మరి ఇప్పుడు ఏమిటి ఇలా ప్రశ్నించాడు. ఈ 6 నెలల్లో అడపాదడపా గొడవలైనా నేను పెద్దగా పట్టించుకోలేదు. 2-3 రోజులు మౌనంగా ఉండి మళ్ళీ కలిసిపోయేవాళ్ళం. అందుకే నేను కూడా మీకేమీ చెప్పలేదు. ఇప్పుడు ఇద్దరికీ అభిప్రాయ భేదాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. నేను అవునంటే తను కాదంటాడు. నాకు చాలా ఇన్సల్ట్గా ఉంటోంది. ఇంత చదువు చదివి టీం లీడర్గా ఆఫీస్లో అందరి మన్ననలు అందుకుంటున్న నేను ఇంట్లో మాత్రం ఎందుకు పనికిరాందానిగా ఉంటున్నాను వెక్కుతూ చెప్పుతుంది సుధా. రాఘవ బ్రుకుటి ముడిపడింది. ఈ విషయం మీ అత్తమామలకు తెలుసా? చిన్నప్పటి నుంచి మగపిల్లాడు అంటూ గారాబం చేసి పెంచితే ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. ముందు మీ అత్తమామలకి ఫోన్ చేసి 4 దులిపేస్తాను, వాళ్ళు మీ ఆయనకి చెప్పుకుంటారు. ఆడపిల్లలంటే లోకువా? మనకి ఏమీ లేక పెళ్లి చేసి వాళ్ళ ఇంటికి పంపలేదు. ఏదో సాంప్రదాయం ప్రకారం అబ్బాయి దగ్గరికి అమ్మాయి వెళ్ళాలని. కానీ రాను రాను వాతావరణం సీరియస్గా మారడం చూసిన సావిత్రి, కంగారు పడకండి, శ్రీరామ్ మంచివాడే, అతని వైపు నుంచి కూడా చూద్దాం ఎందుకు మాట పట్టింపు వచ్చిందో అంది. చాలే, ఇలా అంటే వాళ్ళు ఇంకా నెత్తికెక్కుతారు. అయినా మన పిల్ల మాట వదిలేసి అవతలి వాళ్ళ మాట విందామంటావేంటి? అంత సడన్గా బయలుదేరి వచ్చిందంటేనే అర్థమవుతోంది. సరేలే, నువ్వు ఈరోజు రెస్ట్ తీసుకో అమ్మా, ఆఫీస్కి లీవ్ అప్లై చేయి, నేను మీ వాళ్ళతో మాట్లాడతాను అంటూ రాఘవ ఆఫీస్కి బయలుదేరాడు. అతనికి లంచ్ బాక్స్ అందిస్తూ, మీరు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మాట్లాడుదురు కానీ లేండి, పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకొని అంది భర్తతో నెమ్మదిగా సావిత్రి. సరేలే, నువ్వేమి దానికి క్లాస్ పీకకు అంటూ కారు స్టార్ట్ చేశాడు. స్నానం చేసి వచ్చిన సుధకి ప్లేట్లో టిఫిన్ పెట్టి ఇస్తూ అడిగింది సావిత్రి. నీ ఫ్రెండ్ గీత ఎక్కడుంది సుధా అని. అది యుఎస్ వెళ్ళిపోయిందమ్మా, దానికి కూతురు కూడా పుట్టింది, మొన్నే ఫోన్ చేసింది అంది. అది కాదు సుధా, నువ్వు గీత క్లాస్మేట్స్ కదా, పైగా రూమ్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. అయినా ఇంజనీరింగ్ టైంలో 2-3 సార్లు మీకు మాట పట్టింపులు వచ్చాయి, మాట్లాడుకోవడం కూడా మానేశారు. కానీ ఆ విషయాలు మా దాకా తీసుకురాలేదు. మళ్ళీ మీరే కలిసిపోయారు. మరి శ్రీరామ్ కూడా నీ ఫ్రెండ్ లాంటి వాడే కదా. పెళ్ళికి ముందు 6 నెలల పరిచయం ఉంది, పెళ్ళయి 6 నెలలు అయింది అంటే ఏడాదిగా బాగా పరిచయం ఉన్నవాడే కదమ్మా. మరి ఇప్పుడు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది మీ మధ్య? లేదమ్మా, తను ఈ మధ్య బాగా మారిపోయాడు. ప్రమోషన్ వచ్చాక మరీ అహంకారం, అసహనం పెరిగిపోయాయి. నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను అంది సుధా. నువ్వు అలా ఎందుకు అనుకోవాలి? ప్రమోషన్ వచ్చిందని నువ్వే అంటున్నావు కదా. ప్రైవేట్ సెక్టార్లో ప్రమోషన్ వచ్చిందంటే దాంతోపాటే బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి కదా. అతనికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు, అందుకే అసహనంగా ఉంటున్నాడేమో. అతని బాధ, భారం గురించి కనుక్కోవడానికి నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేశావా? తల్లి మాటలకి ఒక్కసారి ఆలోచనలో పడింది సుధా. అంతలోనే, నువ్వు అన్నీ అలాగే చెప్తావమ్మా, నీకు అతని మీద మంచి ఇంప్రెషన్ వచ్చేసింది. ఇక నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. నీకు నాన్నలాంటి మంచివాడు దొరికేశాడు, నా బాధ నీకు అర్థం కాదులే అంటూ నీళ్లతో నిండిన కంటిని తుడుచుకోసాగింది. ఇంకేమీ మాట్లాడకుండా సావిత్రి తన పనులు తాను చేసుకోసాగింది. కొంతసేపటి తర్వాత ఇద్దరూ మౌనంగానే భోజనాలు ముగించారు. సావిత్రి మనసంతా ఆందోళనంగా ఉంది. సాయంత్రం భర్త వచ్చి వాళ్లకు ఫోన్ చేసి విషయం అడిగితే అది ఎంతవరకు వెళ్తుందో. ఈలోపు శ్రీరామ్ నుంచి కానీ అతని తల్లిదండ్రుల నుంచి కానీ ఫోన్ వస్తే ఏం చెయ్యాలి, ఏం చెప్పాలి? పాలు పోవట్లేదు. పెళ్ళి అయిన కొత్తలో కొన్ని సర్దుబాటు సమస్యలు ఉంటాయి. ఎంత చదువులు చదివినా తమకి అన్ని తెలుసని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ కాలం పిల్లలు. ఇలా సాగుతున్నాయి సావిత్రి ఆలోచనలు. ఏదో ఒకటి చేసి ఈ నిప్పుని చల్లార్చాలి. శ్రీరామ్కి తనే ఫోన్ చేద్దామన్నా భర్తకు అది ఇష్టం ఉండదు. ఇంట్లో ఏ పనైనా అతనికి చెప్పే చేయాలి. సావిత్రి స్వతంత్రంగా ఏదైనా పని చేస్తే అది సరి అయినది అయినా చాలా విమర్శించేవాడు. అతని ప్రవర్తనను పెళ్ళైన కొత్తలోనే గమనించిన సావిత్రి ఏ పనైనా అతని దృష్టిలో చేయడం అలవాటు చేసుకుంది. అలాగే సావిత్రి శుభ్రత విషయంలో రాజీ పడదు.
ఆ విషయంలో పెళ్లి తర్వాత సావిత్రి కోసం చాలా మారాడు రాఘవ. వివాహ బంధం ఏర్పడ్డాక ఇలాంటి సర్దుబాటు సహజం. కానీ ఇప్పటి పిల్లలు చదువు కెరీర్కి ఇస్తున్న ప్రాముఖ్యత బంధాలకు ఇవ్వడం లేదు. ఇందులో తల్లిదండ్రులుగా తమ పెంపక లోపం కూడా ఉందేమో. నిద్రపోదామని మంచం మీద వాలిన సావిత్రికి బుర్రలో ఇలా ఎన్నో ఆలోచనలు. కళ్ళు మూతపడలేదు. పక్కనే ఉన్న సుధ నిద్రలోకి జారడం గమనించింది. పెళ్ళైన కొత్తలో తను ఎదుర్కొన్న సమస్యలతో పోలిస్తే సుధ సమస్యలు ఏ పాటివి? పెద్ద కుటుంబంలో అందరితో కలిసి ఉండేటప్పుడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్గానే ఉంటుంది. పూర్తిగా మానసిక పరిపక్వత లేని సమయంలోనే సమస్యలను తాను ఏనాడు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లకుండా తన సమస్యకి తానే పరిష్కారం వెతుక్కునేది. అలా గత జ్ఞాపకాలకి వెళ్ళిపోయిన సావిత్రికి ఆ ఆలోచనల నుంచి పరిష్కారం దొరికినట్లు అనిపించింది. గబగబా మంచం మీది నుంచి లేచి బాల్కనీలో ఉన్న స్టూల్ తీసుకొని స్టోర్ రూమ్లోకి వెళ్ళింది. స్టూల్ ఎక్కి పై అరలో ఉన్న పుస్తకాలలో వేటి కోసమో వెతకసాగింది. 10 నిమిషాల సేపు వెతకగా కనిపించిన కవర్ని బయటకు తీసింది. ఆ కవర్ని ఓపెన్ చేసి లోపల ఉన్నవి బయటికి తీసి అటు ఇటు తిప్పి చూసింది. తృప్తిగా నిట్టూర్చి కిందకి దిగి హాల్లోకి వచ్చి సుధ ఎప్పుడు నిద్రలేస్తుందా అని ఎదురు చూడసాగింది. నిద్రలేచి వచ్చిన సుధకి టీ కప్ అందించి తాను ఒక కప్పుతో పక్కన కూర్చుంది సావిత్రి. కాస్త విశ్రాంతి తీసుకునేసరికి సుధ తెరిపిన పడినట్లు ఉంది. ఉదయంలా కాక ముఖం ఇప్పుడు ప్రశాంతంగా కనిపించింది. ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్న సావిత్రి, ఈ కవర్లో ఆ ఉత్తరాలేమిటమ్మా అన్న సుధ మాటలు విని, అమ్మయ్య నా పని ఈజీ అయింది అనుకుంటూ, సుధ నీ పెళ్ళప్పుడు నీ వయసు ఎంత అంది. ఏం నీకు తెలియదా అంటూ 24 అంది. నా పెళ్ళికి నా వయసు ఎంతో తెలుసా? 18. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నాకు మంచి సంబంధం అని కుదిర్చి నెల రోజుల్లో పెళ్లి చేసేశారు. మీ నానమ్మ వాళ్ళు మాకు చదవక్కర్లేదు, పిల్లని పంపించేయండి అని ఒకటే గొడవ. నాకు చదువు మానడం ఇష్టం లేదు. ఆఖరికి అటెండెన్స్ లాస్కి కాలేజీలో ఫీజు కట్టి పరీక్షలు రాయడానికి ఒప్పించి ఇంట్లోనే చదువుకొని పరీక్షలు రాసి డిగ్రీ పాస్ అయ్యాను. నువ్వు పీజీ చేసావు. ఇంకో ఏడాది ఉద్యోగం కూడా చేశాక పెళ్లి చేశాము. నువ్వు ఇంట్లో ఉండేది రోజుల్లో కొన్ని గంటలే, మిగతాది ఎలాగో ఆఫీస్లోనే. కానీ నేను అత్తగారు, అత్తగారి అత్తగారు, 2 ఆడపడుచులు, 2 మరుదులు, మామగారు, అలా అందరి మధ్య ఉండేదాన్ని. అందరిది తలోక రకం మనస్తత్వం. కొందరు నన్ను ఏడ్పించి ఆనందపడేవారు, ఇంకొందరు విపరీతమైన జాలి చూపించేవారు. ఇందాక అన్నావు చూడు, నీకేమమ్మా నాన్నలాంటి మంచి మనిషి భర్తగా వచ్చాడు అని. అప్పట్లో మీ నాన్నతో కూడా చాలా సమస్యలు ఫేస్ చేశాను. చిన్న చిన్న వాటికి పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు నా స్థానం మరో రకంగా ఉండేది. అంటే అప్పుడు అవి బాధలు అనిపించేవి, కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఏమీ లేదు అనిపిస్తుందనుకో అంటూ తాను పైనుంచి తీసిన కవర్లో నుంచి ఉత్తరాలు బయటికి తీసింది. ఏంటమ్మా ఇవి అంటూ సావిత్రి చేతిలో నుంచి ఉత్తరాలు లాక్కుంది సుధ. ఇవి నువ్వు పుట్టక మునుపు రాసినవి. రాసినప్పుడు తప్పితే నేను మళ్ళీ ఇంతవరకు వాటిని చూడలేదు. అదేంటమ్మా ఇలా ఉత్తరాలు రాసి మరీ పోస్ట్లో వేయకుండా నీ దగ్గరే ఎందుకు ఉంచుకున్నావు? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది సుధ. అవి నా మనసులోని బాధ తీర్చుకోవడానికి రాసినవి. 4 రోజుల తర్వాత మాత్రమే పోస్ట్లో వేయాలని నిర్ణయించుకొని రాసేదాన్ని. 4 రోజుల తర్వాత ఆ బాధ ఉండేది కాదు. ఆ ఉత్తరము పోస్ట్ చేయాల్సిన అవసరము ఉండేది కాదు. దాన్ని అలాగే దాచేదాన్ని. అందులో ఏం రాశానో కూడా ఇప్పుడు పూర్తిగా గుర్తుకు లేదు, కానీ ఏ సందర్భంలో రాశానో గుర్తుంది. నువ్వు వీటిని ఒకసారి చదువు, తర్వాత నీ అనుమానాలు ఏమైనా ఉంటే చెప్తాను అంది సావిత్రి. సుధకి తన అమ్మా నాన్నల పెళ్ళి ఎప్పుడైందో తెలుసు. అందుకని ఆ తేదీ ప్రకారం చూసుకొని ముందుగా రాసిన ఉత్తరాన్ని మొదట తీసింది.
అమ్మా, నీ రైటింగ్ ఎంత ముద్దుగా ఉందో అంటూ క్యూరియాసిటీతో చదవడం ప్రారంభించింది. అమ్మకు నాన్నకు నా నమస్కారములు. మీరు అక్కడ క్షేమమని తలుస్తాను. మేమందరం ఇక్కడ బాగానే ఉన్నాం. అమ్మా నాన్న, నాకు మళ్ళీ మన ఇంటికి వచ్చేయాలనిపిస్తోంది. నాకు బాగా ఏడుపొస్తుంది. మీరు గుర్తొస్తున్నారు. మా ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు చిన్నపిల్లవి, నీకేం తెలీదు అంటుంటారు. మళ్ళీ అంతలోనే పెళ్ళయింది, పెద్దింటి కోడలయ్యావు, ఆ మాత్రం తెలుసుకోలేవా అంటూ ఉంటారు. నిన్న రాత్రి ఇంట్లో వాళ్ళ మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. నాకు ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇవాళ అందరూ చాలా మూడీగా ఉన్నారు. ఈయన కూడా కోపంగానే ఉన్నారు. నాకు ఇక్కడ బాలేదు నాన్న, నేను వచ్చేస్తాను. పైగా నా పెళ్ళిలో కొన్ని మర్యాదలు సరిగ్గా జరగలేదని అంటున్నారు. మిమ్మల్ని ఏమైనా అంటుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ప్లీజ్ నాన్న, నేను వచ్చేస్తాను. సుధా ఉత్తరం చదువుతూ 18 ఏళ్ల వయసులో ఉండే అమ్మ చిన్నప్పటి రూపాన్ని కళ్ళ ముందు ఎంచుకోసాగింది. తనలాగే అమ్మకి కూడా వాళ్ళ నాన్న అంటే తాతగారి దగ్గర చనువెక్కువ అనుకుంది. మరో ఉత్తరం తీసి చదవసాగింది. అమ్మా నాన్న, మీతో నాకు చాలా మాట్లాడాలని ఉంది. నేను క్లాస్లో ఫస్ట్ వస్తుంటే మీరు బాగా మెచ్చుకునేవారు. లెక్కల్లో 100కు 100 వస్తే బహుమతులు ఇచ్చేవారు. కానీ ఇక్కడ అవేమీ పనిచేయడం లేదు. నిన్న అప్పటికప్పుడు వచ్చిన చుట్టాలు 10 మందికి వంట చేయాల్సి వచ్చింది. దానికి వచ్చిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎన్ని పేర్లు పెట్టారో తెలుసా నాన్న? నాకు అక్కడికి వచ్చేయాలనిపిస్తోంది. మన ఇంట్లో నేను చిన్న కూర చేస్తేనే మీరు మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మా అమ్మాయి ఎంత బాగా వంట చేస్తుందో అని చెప్పి మురిసిపోయేవారు. కానీ ఇక్కడ అంతా రివర్స్లో ఉంది నాన్న. ఒకరు బాగుంది అంటే ఇంకొకరు దానికి వంకలు పెడుతూ ఉంటారు. వీళ్ళందరి మధ్యలో నా మీద నాకే నమ్మకం పోతుంది నాన్న. అందుకే నాన్న, నేను వచ్చేస్తా. ప్లీజ్ నాన్న, ఉంటాను. చదువుతున్న సుధకి గుండె భారం అయిపోయింది. ఇంట్లో కూర్చొని టీవీలో సినిమా చూస్తుంటేనే విషాద దృశ్యాలు వస్తే సుధ ఏడ్చేసేది. ఇంట్లోని వారందరూ ఏడ్పించేవారు కూడా. తల్లి రాసిన ఉత్తరము చదువుతున్న సుధ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. కన్నీటితో నిండిన కళ్ళు తుడుచుకొని తల్లి కోసం వెతికింది. వంటగదిలో సామాన్ సర్దుకుంటూ కనిపించింది. మరొక ఉత్తరం తీసింది. అమ్మా నాన్నలకు సావిత్రి నమస్కరించి రాయినది. అక్కడ మీరు అందరూ క్షేమమని తలుస్తాను. ఈయనకి ట్రాన్స్ఫర్ అవడంతో మేము ఇప్పుడు అందరినీ వదిలి దూరంగా వచ్చేశాం. నా బాధలు చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. ఇప్పుడిప్పుడే అత్తగారింట్లో నన్ను అర్థం చేసుకుంటున్నారు అందరూ. నాకు కూడా వాళ్ళంటే అభిమానం ఏర్పడింది. నన్ను ఎవరైనా ఏదైనా అన్నా మా అత్తగారు నా వైపు మాట్లాడుతూ వాళ్ళను కొప్పెడవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. నిన్న నాకు ఈయనకు గొడవ జరిగింది, చాలా చిన్న విషయానికి. ఈయన మాటలు అంటూ ఉంటే నేను తిరిగి సమాధానం చెప్పాను. దాంతో ఆయనకి కోపం వచ్చేసింది. నన్ను బాగా తిట్టారు. తట్టుకోలేకపోయాను. మన ఇంట్లో పెద్ద కూతుర్ని అని చాలా గారంగా చూసేవారు. ఎప్పుడూ ఒక మాట కూడా అనేవారు కాదు. ఎందుకు పెంచారు నాన్న నన్ను అలాగా? చిన్నప్పటి నుంచి నన్ను ఎందుకో అందుకు తిడుతూ పెంచితే ఇప్పుడు ఈ తిట్ల పడటం కష్టంగా ఉండేది కాదేమో నాన్న. నేను వచ్చేస్తాను ప్లీజ్. ఇక 3 ఉత్తరాలు మిగిలాయి. అవి కూడా తన తండ్రి సంకుచిత మనస్తత్వంతో ఆమెను బాధపెట్టిన సంఘటనలే. పెళ్ళైన కొత్తలో అమ్మ ఇంత ఇబ్బంది పడిందంటే సుధకి ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు తన తల్లి అంటే బంధువులందరికీ ఎంతో గౌరవం. బాబాయిలు, అత్తలు, వదిన అంటూ వారి పిల్లలు అత్త, పెద్దమ్మ అంటూ అమ్మను చాలా ఆప్యాయంగా చూస్తారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా అమ్మ సలహానే తీసుకుంటారు. అలాంటి అమ్మ పెళ్ళైన కొత్తలో అడ్జస్ట్ అవ్వడానికి ఇంత సంఘర్షణ అనుభవించిందా? తన బాధనంతా ఉత్తరాల్లో రాసుకొని పోస్ట్ చేయకుండా దాచి ఉంచిందా? 2-3 రోజుల్లో తీరిపోయిన బాధలున్న ఆ ఉత్తరాలను పోస్ట్లో వేసి ఉంటే ఏం జరిగేదో. అప్పట్లో అమ్మ స్థానానికి ఇప్పుడు తన స్థానానికి బేరీజు వేసుకుంది. ఏదో
నిర్ణయానికి వచ్చిన దానిలా లేచి వంటగదిలోకి నడిచింది. అమ్మా అంటూ 2 చేతులు వెనుక నుంచి తల్లి భుజాల మీదుగా వేసి, నువ్వు చాలా గ్రేట్ అమ్మా. నీ బాధ అంతటిని ఉత్తరాలు రాసి తగ్గించుకున్నావు. వాటిని పోస్ట్ చేయకుండా ఉంచేసి అమ్మమ్మ వాళ్ళు బాధపడకుండా చూసావు. ఇప్పుడు అందరికీ తలలో నాలుకవయ్యావు. నిన్ను చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళనని మారం చేసిన అమ్మాయి పెద్దయ్యాక యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించినట్టు ఉందమ్మా నీ ప్రయాణం. నేను పేరుకు పీజీ చదివినా చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నా. నువ్వు చెప్పినట్లు శ్రీరామ్ వైపు నుంచి ఆలోచించే ప్రయత్నం చేయలేదు. నేను పొరపాటు చేశానమ్మా. శ్రీరామ్కి వెంటనే ఫోన్ చేస్తాను అని సుధా అంటుండగానే సుధా ఫోన్ రింగ్ అవసాగింది. సుధా ఫోన్ తీసి, అమ్మా శ్రీరామ్ చేస్తున్నాడు అంటూ స్పీకర్ ఆన్ చేసి, హలో శ్రీరామ్, ఐఆమ్ వెరీ వెరీ సారీ అంది. అదే సమయంలో అటునుంచి శ్రీరామ్ కూడా సుధా సారీరా అంటున్నాడు. సావిత్రి సుధను నవ్వుతూ చూసి బయటకు నడిచింది తేలికైన మనసుతో. కథ విన్నారు కదా. ఈ కథ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.